హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజగోపాల్ జ్ఞానేశ్వరి. ఈ ఈరోజు వీడియో ఏమంటే మా పాపకి పుట్టెంటుకలు తీయిస్తున్నాము. మా పాపకి 3 సంవత్సరంలో పడిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తున్నాం. 10 ఆగస్టు 2024 శనివారం నాడు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా ఇంట్లో ఆచారం ఏమంటే పుట్టెంటుకలు గుడి దగ్గర కానీ ఫంక్షన్ చేసి కానీ తీయించడం చేయకూడదంట. ఇంటి దగ్గరే గోడ కింద తీయాలని ఒక ఆచారం. అందుకే మేము అలాగే ఇంటి దగ్గరే ఎవరు బంధువులు లేకుండా, ఆఖరికి మా అమ్మ నాన్న కూడా లేకుండా పుట్టెంటుకల కార్యక్రమం చేస్తున్నాం ఇంటి దగ్గరే. మీలో ఎవరికైనా ఇలాంటి ఆచారం ఉంటే కామెంట్ చేయండి. యాక్చువల్గా ఆడపిల్లకి 3 సంవత్సరాల కంటే సంవత్సరంలోపు గుండె తీయడమే బాగుంటుంది. ఎందుకంటే ఈ 2 ఏళ్ళు జడలేసి పూలు పెట్టి అలంకరించి ఇప్పుడు గుండు ఇస్తే మరి కొద్ది రోజులు పోసిపోయినట్లుంటుంది. కనీసం ఒక 6 నెలలైనా ఎంటుకలు రావు కాబట్టి చాలా ఇబ్బంది, చూడ్డానికి కొంచెం బాగుండదు. సంవత్సరంలోపు అయితే ఆల్రెడీ వాళ్ళు కొద్దిగా చిన్న ఎంటుకలు ఉంటాయి కాబట్టి అట్లాగే కవర్ అవుతుంది అనమాట. ఈ 3 ఏళ్ళకి వచ్చిన తర్వాత చేస్తే మన ఇన్ని రోజులు బాగా పూలు అలంకరించి జడలేసి చూసి ఈ కొద్ది రోజులు కొద్దిగా బోసిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే ఆడపిల్ల కంటే సంవత్సరం చేయించడమే బాగుంటుంది. మేము గుండు తీయడానికి మేము రోజు మామూలుగా కటింగ్ చేయించుకునే హెయిర్ కట్ చేయించుకునే సంతోష్ని పిలిపించాము. అతను బాగా తీస్తాడు, నాకు బాగా తీస్తాను. రోజు నేను ఎప్పుడూ కూడా ఆయనతోనే తీయించుకుంటాను. ఇప్పుడు మా పాపకి పుట్టెంటుకలు తీయడానికి కూడా సంతోష్ అనే అబ్బాయిని పిలిపించాం. బాగా తీస్తున్నాడు. దానికి తోడు మా అమ్మాయి కూడా బాగా తీయించుకుంటుంది. అల్లరి చేయలేదు, అసలు ఒక్కసారి కూడా ఏడ్చనే లేదు. 2 సందర్భాల్లో కొంచెం చిన్న కాటు పన్నా కూడా ఏడ్చలేదు. అసలు అబ్బాయి ఎంత బాగా తీయించుకుంటుంది అమ్మాయి. ఇలా తీయించుకుంటే మేము చాలా హ్యాపీగా తీస్తాము. కొందరు పిల్లలు చాలా ఏడుస్తారు, మీ పాప అయితే భలే ఏడ్చకుండా బాగుంది అంటున్నాడు. పాప ఇలా సహకరిస్తే ఎన్ని గుండెలైనా చేస్తాం, ఎంతమందికైనా చేయొచ్చు, బాగా ఈజీగా ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, పక్కింటి పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళకల్లా తిరుగుతుంది. అందుకోసం మా వాళ్ళు తిరగద్దని చెప్తున్నారు, కార్లు పడతాయని. ఆఖరికి ఒకసారి ఏమో పడింది. అబ్బాయి మళ్ళీ నువ్వు కలన్నా అనుకో. జనరల్గా పుట్టెంటుకల కార్యక్రమం గుడి దగ్గర లేకపోతే ఇంటి దగ్గర కానీ ఫంక్షన్గా చేసుకుంటారు. కొందరు స్పీడ్తోనూ, కొందరు ఏటలు కోసి కానీ ఫంక్షన్ చేస్తారు. కానీ మేము అలాంటి ఫంక్షన్ ఏం చేసుకోకూడదంట పుట్టెంటుకల కార్యక్రమానికి. అందుకే మేము ఇలా సింపుల్గానే ఇంటి దగ్గరే చేయిస్తాము. సింపుల్ అంటే మరీ ఎవ్వరు ఉండరు. మొత్తానికైతే సగం గుండు అయిపోయింది. ఏమవుతుందో, ఏడుస్తుందేమో భయపడుతూ ఉంటేమి బాగా తీయించుకుంటుంది. సంతోష్ మరి బ్లేడ్ కూడా మార్చుకుంటున్నాడు బాగా షార్ప్గా ఉండడానికి. మంట లేకుండా బాగా చేస్తున్నాడు. మా పాప ఎంటుకలన్నీ మింద పడుతుంటే నోట్లోకి వస్తాయని చూపిస్తుంది. పోరా మొత్తం మళ్ళీ అవుతారు. మిమ్మల్ని చూస్తే ఆ పాప ఇది అవుతుంది, గాయాలు అవుతాయి. మళ్ళీ ఫోన్ మళ్ళీ వెళ్తావు. మా పక్కింటి అబ్బాయి దగ్గర రావడంతో వాళ్ళకి అలా చూసింది.
అది చూసిన వెంటనే పాప పైన కాటు పడింది. అందుకే మా వాళ్ళు నువ్వు వెళ్ళరా మళ్ళీ వస్తుంది నువ్వు పో అంటే వెళ్ళిపోయాడు ఆ పిల్లడు. అయిపోయింది కొంచెం తీసేస్తే స్మూత్ ఉంది. కాటు అంటే ఎవరికైనా అర్థం కాదేమో. కాటు అంటే కత్తి తెగింది అని అర్థము. కొన్ని ఏరియా వాళ్ళకి తెలియకపోవచ్చు. కసుపు తెస్తావా? కసుపు ఏమన్నా దాంట్లో పెడదాం. తట్టుకోలేదు వద్దా? దేశంకు మంట తట్టుకోలేదు. కాటు పడిన దానికి పసుపు ఏమన్నా పెడదామని అడుగుతుంది మా భార్య. కొంచెం బిజీలో ఉంటుంది. దానికి సంతోష్ వద్దులేండి మంట ఎక్కువ అవుతుంది హాస్పిటల్ ఉంటే తర్వాత చూద్దాము అన్నాడు. నాకే కొంచెం బాగా అయిపోయింది. అన్న ఒక నిమిషం ఉండండి. బాగా ఏం అమ్మలు అయిపోయింది. బాగా ఎక్కడ? అయిపోయింది. నేను నీకల్లా తిప్పుకో. కాలు రెండు కాళ్ళు వేసుకో. తగ్గుంది కదా అట్లా కాదు. అవతల కాలు ఇవతల కాలు. అట్లా కూర్చోదు నీకు తగ్గుంది. సరిపోతుంది నాకు సరిపోతుంది. నీకు కాళ్ళు ఆమె పెట్టుకోలేదు అంత ఆ పాప పెట్టుకోలేదు. నేను కింద కూర్చుంటే పెట్టుకుంటా. కింద కూర్చుందనా సరిపోతుంది. మళ్ళీ చేస్తాను 10 నిమిషాలు. దాదాపు 80% గుండు అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఉంటే క్లీన్ అయిపోతుంది. తేమ మారిపోయిందని మరి నీళ్లు పట్టిస్తున్నాడు. మా పాప ఇప్పటికి కూడా కొద్దిసేపు కూడా ఏడ్చలేదు. లేదు ఇద్దరు ఎదురంతుంది కసక్కనట్టు అట్లా పదవుంది పాపం. దానికి నాపి పట్టి చేసినాను. ఎందుకంటే ఒట్టి తలకాయ ముక్కేసి స్నానం చేస్తే మంట లేదు. వెన్నీళ్ళు కళ్ళాడు దున్నము అయిపోయిందన్న 2 నిమిషాలు. అయిపోయింది అదిగో అది మంట ఇప్పుడు లేస్తుంటుంది. చాక్లెట్ కదా నీకు? చాక్లెట్ వద్దా నీకు? చాక్లెట్ వద్దా నీకు? ఇది ఇక్కడ చూడు ఇక్కడ చూడు. అట్లా అయిపోయింది 2 నిమిషాలు. రబ్బర్ లేదు. కళ్ళాడదుము అయిపోయి నీ జుట్టేవి నీకు దొరికే అయిపోయింది. ఒక నిమిషం లేదులేమ్మా ఎడుతుందా నాన్న గాయం అయితే వీడుకుంటు అయిపోతుంది మళ్ళా. కళ్ళడద్దు అయిపోయింది. కాలు పైకి వేసుకుంటావా?